ఇక పంచాయతీలో పాలిటిక్స్, పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీల ఎంట్రీ. వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలనే వ్యూహం. కాంగ్రెస్ తరపున స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి. ఇది ఎందుకంటే ఇది చాలా ప్రభావం చూపేటువంటి ఎన్నికలు. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి ఎన్నికలు. ఆ సర్పంచ్ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినట్టయితే ఉంటే, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కొంత ఎడ్జ్లో ఉంటుంది. గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు ఏ పార్టీలో గెలిచినా కానీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీతో ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. అందరు ఉంటారంటే అందరూ ఉండకపోవచ్చు, కానీ కాస్త ఉంటేనే నిధులు వస్తాయి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు. ఎందుకంటే పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో గెలుస్తారు. దాని తర్వాత గ్రామం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ముఖ్యం. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలంటే కొంత ఎంతైనా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట లెక్క మిగతా ఉన్నటువంటి ఎక్కడ కూడా బాగుపడలేదు. ఏది నియోజకవర్గాలు గతంలో ఉన్నటువంటి అక్కడ కేటీఆర్, హరీష్ రావు, అలాగే అక్కడ గజ్వేల్ కేసీఆర్, ఇప్పుడేమో కొడంగల్ కాడ రేవంత్ రెడ్డి. అంటే ఆ సంబంధించినటువంటి ఆ ఏరియా ముఖ్యమంత్రి, ఆ నియోజకవర్గ వ్యక్తి కనుక మంత్రికి ఉంటే కొంత వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి సర్పంచ్ వ్యవహారం కూడా అంతే. సర్పంచ్ ఆ గ్రామంలో అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా అధికార పార్టీతోటి కొంత సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తికి కొంత అధిక నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకి రావంటే వేరే వాళ్ళకు కూడా వస్తాయి, కానీ దీనికంటే పోల్చుకున్నప్పుడు తక్కువే. కాబట్టి ఈ ఎన్నికలని అన్ని పార్టీలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. గుర్తుపైన జరిగేటువంటి ఎన్నికలు అయితే కావు ఈ సర్పంచ్ ఎన్నికలు. ఏ గుర్తున్నది, అందరు కూడా ఇండిపెండెంట్ గుర్తులే ఇచ్చిళ్ళు. మండలాల వారిగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు, ఆశావాహులతో వరుస సమావేశాలు. బీఆర్ఎస్ కు జీవన్ మరణ సమస్యల లోకల్ ఎన్నికలట. జిల్లాల పర్యటనకు కేటీఆర్, క్యాడర్ కు డైరెక్షన్. ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్. మెజార్టీ సర్పంచులను గెలిచి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ టార్గెట్ ఇచ్చిందట. ఇది కూడా పెద్ద సవాల్ ఇప్పుడు పార్టీలకి. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. మొదటి దశ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. స్వతంత్ర గుర్తులపైనే సర్పంచ్, వార్డు మెంబర్లు బరిలోకి దిగుతారు. పార్టీల రాజకీయాలు పల్లెలకు కలుషితం చేయవద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నాయి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులుగా తమ వాళ్ళుంటే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని భావిస్తుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే పాలక వర్గాలు మరో 5 ఏళ్ల పాటు ఉనికిలోకి ఉంటాయి. ఈలోపే అంటే వచ్చే 3 ఏళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ సమయంలో తమ పార్టీ ప్రతినిధులు గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులుగా ఉంటే తమ గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకునేట. ఈ సీరియస్ గా తీసుకునే ఏందో సమస్యలపైన తీసుకుంటే బాగుంటుంది. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీటిపైన ప్రధానమైనటువంటి పార్టీలు ఒకవేళ కనుక చర్యలు తీసుకొని, ఒకవేళ కనుక ముందు అడుగేసి వీటిపైన నిలదీసినట్టయితుంటే ఆటోమేటిక్గా ప్రజలు ఆదరిస్తారు కదా. అదేం లేదు. సో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి మంచి ఊపి మీద ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా మెజార్టీ గ్రామ పంచాయతీలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఆ పార్టీ హైకమాండ్ ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను రంగంలోకి దింపి గెలుపు గుర్రాల వేటలో పడింది. అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఓటమిలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ తాజా ఎన్నికలు జీవన్ మరణ సమస్యగా మారాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లాలో పర్యటిస్తూ ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో గెలిచి తీరాలంటూ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక 2029 తర్వాత రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ పల్లెలపై పట్టు సాధించాలని కసితో ఉంది. ఉత్తర తెలంగాణలో మెజార్టీ సర్పంచ్ స్థానాలపై కన్నేసిన కాషాయ పార్టీ పెద్దలు వాటిని గెలిపించుకురావాల్సిన బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలకు కట్టబెట్టడం ఇందుకు ఊతమిస్తుంది. మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. జిల్లాల బాటలో కేటీఆర్ ఉండబోతా ఉన్నాడట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వరుస ఓటమిలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశతో ఉంది. ఈ క్రమంలో వస్తున్న లోకల్ బాడీ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన హైకమాండ్ ఎలక్షన్ను సీరియస్ గా తీసుకున్నది. కాకపోతే ఆ పార్టీ ఇప్పటికిప్పుడు పార్టీ పరంగా కమిటీల జోలికి వెళ్ళకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు లేకపోవడంతో ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. వీటన్నిటిని అధిగమించి కార్యకర్తలు పార్టీ శ్రేణులను సమయత్తం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లాల పర్యటన చేపట్టారు.
మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా ఉండాలంటే సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో మనవాళ్లే ఉండాలని ఇటీవల వరంగల్ పర్యటనలో కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీరును, 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించాలని, ప్రధానంగా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలని, తమను గెలిపిస్తే గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించాలంటూ దిశానిర్దేశం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ చేస్తూ ఉంటే, ఉత్తర తెలంగాణ పైన కూడా బీజేపీ ఫోకస్ చేసింది. ఉత్తర తెలంగాణలో కొంత ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఈ ప్రాంతంలో ఎక్కువగా కొంత బీజేపీ పార్టీకి పట్టు ఉండేటువంటి వాటిగా చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడేమో ముఖ్యంగా దృష్టి బీజేపీ పార్టీ సాధించిందంటే ఉత్తర తెలంగాణ పైన. జూబ్లీహిల్స్ జోష్లో అధికార పార్టీ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఒక విజయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పేసి కొంత భావించినట్టయితే అది మూర్ఖత్వమే అవుతుంది. సరే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చేమో, అక్కడ కాదనట్లేము. కానీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తోటి కూడా అక్కడ చాలా వరకు ఓట్లని రాబట్టుకోగలిగింది అక్కడ నవీన్ యాదవ్. ఇక మరి దీన్ని చూసి, జూబ్లీహిల్స్ గెలుపు చూసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా పరిపాలన అద్భుతంగా ఉన్నది, మహా అద్భుతంగా ఉంది అని చెప్పేసి భావించడానికి వీలులేదు. ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదంటే 100% వ్యతిరేకత ఉంది. గ్రామాలలో సన్న ఓట్లకు బోనస్ రాక రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. సన్న ఓట్లకు బోనస్ రాలే ఇప్పటివరకు. పోయినసారి యాసంగిలో వేసినటువంటి వాళ్ళు ఆగవాగే ఉన్నది. నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి ఏ ఒక్క హామీ ఆమె చేసిన ఏమని అంటే బస్సు ఫ్రీ బస్ అని చెప్తా అంటారు. ఫ్రీ బస్ అని చెప్తారు. అంతకన్నా ఇంకా మిక్కిలి మీరు ఏం చేసిందో చెప్పారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. దాన్ని సగం అయింది, సగం కాలేదు. అంతా ఆగవాగా ఉన్నది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని మేము గెలిచినామని చెప్పేసి మేము ఆరాం తీసుకుంటాం, మంచిగా ఇంట్లో కూకుండా ఏసీ రూములు అంటే మాత్రం మీకు ఇప్పటికి కూడా ఏసీ రూములు కాదు. మీరు పోయి పల్లెలకు పోతే మీకు అసలైనటువంటి వ్యవహారం బయటపడుతుంది. ఇప్పటిగా మీరు పోయేటువంటి వ్యవహారం ఉన్నదా? మొన్న మీ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఊర్లలోకి పోతే నిలదీస్తా ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే ఏమో, మేము పోయేటట్టుగా లేము. పెళ్లిళ్ళకు ఫంక్షన్లు పోతే పెళ్లిళ్ళకు ఫంక్షన్లు కూడా మేము పోయేటట్టుగా లేము. అక్కడ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైంది, గ్యారంటీలు ఏమైంది, పింఛన్లు ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారని. ఆ విధంగా ఉంది మీ పరిపాలన. జర మీకు అంత పెద్దగా గ్రామ స్థాయిలో మీరు ఆశించినట్టుగానైతే ఎన్నికలు ఉంటాయని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. సరే, వాళ్ళు గెలిచిన తర్వాత, వాళ్ళు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ పార్టీలోకి వస్తారు కావచ్చు మేము. కానీ వాళ్ళు ఏ పార్టీలో, మీ పార్టీలోనే గెలుస్తారు. మీ పార్టీ అభ్యర్థి, మీరు బలపరిచినటువంటి అభ్యర్థి, మీరు సూచించినటువంటి అభ్యర్థి గెలుస్తారంటే అది పొరపాటు. అది ఎందుకంటే మీరు ఇది ఒకటి ఏంటంటే మా పార్టీ పైన గెలిచిందని అనొచ్చు. మీరు ఇచ్చేటువంటి బీఫామ్ కాదు, మీ పార్టీ గుర్తు కాదు. కాబట్టి ఎక్కువ స్థానాలు ఓడిపోయినా మీకు ఇబ్బంది ఏం లేదు, గెలిచిన ఇబ్బంది ఏం లేదు. ఎటైనా కానీ మళ్ళీ మీ దొడ్లోకి రావాల్సింది వాళ్ళంతా కూడా, మీ కొట్టంలోకి రావాలి కదా వీళ్ళంతా. సో మొత్తానికి అన్ని పార్టీలు సైతం కూడా ఈ ఎన్నికలని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది.